హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను బెంగుళూరులో వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్‌కి అయితే వచ్చాను. ఆ లైట్లు కనిపించి ఇప్పుడు ఆగిపోయింది కదా! దట్ ఈస్ కాల్డ్ ఎంజీ రోడ్‌కెళ్ళడానికి దారి అండ్ బ్రిగేడ్ రోడ్ అంటారు. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్‌కెళ్తే చర్చ్ స్ట్రీట్ అనేది వస్తదనమాట. ఇది బెంగుళూరులో వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్. ఎందుకు ప్రైమ్ లొకేషన్ అంటే ఇక్కడ చాలా పబ్స్ కల్చర్ ఉంటుంది. అండ్ మోస్ట్లీ చాలామంది షాపింగ్ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అన్నీ కూడా అన్ని బ్రాండ్స్ దొరుకుతూ ఉంటాయి. యూఎస్ పోలో, యారో, ఇంకా ఏవేవి పెద్ద బ్రాండ్స్ ఉంటాయి. టామీ హై, ఫ్లయర్ ఉంటుంది కదా సంథింగ్. సో ఇలాంటి బ్రాండ్స్ అన్నీ ఈ స్ట్రీట్లోనే దొరుకుతాయి. అండ్ యూత్ అంతా కూడా ఇక్కడే తిరుగుతూ ఉంటారు. సో అంత కల్చర్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్ట్రీట్లో కానీ మనం నడుచుకుంటూ వెళ్తే వీకెండ్స్లో ఎస్పెషల్లీ చాలామంది ఫారినర్స్ అన్నీ కనిపిస్తారనమాట. ఇదిగోండి పర్షియన్ క్యాట్ ఆవిడ పట్టుకున్నాడు. సో ఇక్కడ ఏంటంటే చాలామంది పబ్బులు గిబ్బులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ చాలామంది యూత్ ఇక్కడ చాలా చాలా సీన్స్ అన్ని సినారియో చూస్తూ ఉంటాం అనమాట ఈ లైన్లో. ఇక్కడంతా కూడా రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. ఇలా మంకీ వీడికి నేను హైఫై ఇస్తే నమస్తే అని చెప్పాడు. కొంచెం ఇంకా ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్తే చిన్నస్వామి స్టేడియం కూడా వస్తుంది అనమాట. సో నేను మా బావగారు అండ్ పింకీ అయితే ఈ స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామంటే డిన్నర్కి అయితే మేము బయలుదేరి వెళ్తున్నాం అనమాట. సో ఈ స్ట్రీట్లో చాలా చాలా ఏంటంటే పబ్బులు 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 పబ్బులే పబ్బులు మంచి ఎక్కువ ఎక్కువ హై సౌండ్స్ పెట్టి పబ్లిక్ని అంతా యూత్ని అంతా అట్రాక్ట్ చేస్తాడనమాట. సో మేమైతే చర్చ్ స్ట్రీట్ దగ్గరికి వచ్చాము. సో చర్చ్ స్ట్రీట్ ఇలా ముందుకెళ్తే ఒకటి ఉంటుంది అనమాట. సో చర్చ్ స్ట్రీట్లో ఏంటంటే ఈ లైన్లో కూడా ఎక్కువ పబ్స్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి. సో డబ్బులు తగలేయాలంటే రెస్టారెంట్లకి పబ్లకి ఈ లైన్లోనే తగలేయచ్చు. మామూలుగా అయితే రోడ్డు మీద అయితే ఒక 200కో 300కో మంచి బిర్యానీ దొరికితే ఇక్కడ మినిమం 600 పెట్టాలి. అంటే కొన్ని కొన్ని రెస్టారెంట్స్లో. సో మేమైతే డిన్నర్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము ఈ స్ట్రీట్లో. ఒకటి చెప్పడం మర్చిపోయాను. యూజువల్లీ 31st నైట్లు ఇంకా ఏవన్నా ఈవెంట్స్ క్రిస్మస్ ఈ ఈవెంట్స్ అయితే ఇక్కడ యూత్ అంతా బాగా తాగి దొర్లి పడిపోతూ ఉంటారనమాట. చాలామంది వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి వాళ్ళవి. సో మేమైతే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. మా బావగారు తీసుకెళ్తున్నారు. సో ఇది మేమైతే ఒక కేరళ రెస్టారెంట్కి వచ్చాము. సో ఇక్కడ కేరళ అథెంటిక్ స్టైల్లో అయితే ఫుడ్ అయితే తినాలి. సో ఇదైతే ఈ రెస్టారెంట్ నేనైతే ఫస్ట్ టైం అయితే వస్తున్నాను. సో మలయాళీ స్టైల్లో ఉంటుంది ఈ రెస్టారెంట్. సో మా బావగారు అయితే చెప్పారు. సో ఇది మలయాళీ రెస్టారెంట్ అని. సో ఎక్కువ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, రెస్టారెంట్ చాలా క్లాస్గా ఉంది. టైం ఏమొచ్చి దగ్గర దగ్గర 11 దాటేసింది. మేము వచ్చినప్పటికే 11 పైన అయిపోయింది టైము. సో మా బావగారు అయితే కనుక్కుంటున్నారు ఇక్కడ ఏంటి స్పెషల్ అన్నది. విందాం ఏం మాట్లాడుతున్నారు. నాకైతే మలయాళం అయితే కొద్దిగా అర్థం అవుతుంది కానీ నేను మాట్లాడలేను. ఎంత చేట ఎంత ఓడ ఆడుండల్లే అదా సుఖమానుండల్లో భక్షణం కడిచెల్లే. సో మేమైతే భక్షణంకి అయితే వచ్చాము. సో మనకైతే మలయాళం రాదులే. ఏదో ఓటీటీ వల్ల 2-3 సినిమాలు చూడడం వల్ల కొంచెం నాటిల్ ఎవడే అని అంటాము. సో నాటిల్ ఎవడే అంటే కేరళ వాళ్ళకి ఎక్కడి నుంచి ఇండియాలో ఎక్కడ అన్నట్టే అర్థం అనమాట. సో డెఫినెట్గా నాటిల్ ఎవడే అంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో మేమైతే అప్పం ఆర్డర్ చేసాం. సో అప్పము ఒక మటన్ సెమీ గ్రేవీ ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ కనిపిస్తుంది కదా బౌల్లో ఎల్లోగా, అదేంటంటే ఫిష్ విత్ మ్యాంగో అనమాట. సో ఇది అప్పంలో పెట్టుకుని తింటే అసలు చాలా సూపర్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అంతా కూడా కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తారు. అదే స్ట్రాబెరీ అదే. Happy birthday to you. May God bless you, Pinky. పింకీ నాకు పెట్టద్దు, నాకు ఆ ఫ్లేవర్ పోద్ది.
అవునవును. సో మా డిన్నర్ అయితే అయిపోయింది. సో మేము ఒక మటన్, ఒక ఫిష్ కర్రీ, అప్పము అండ్ స్టీమ్ రైస్ ఇవన్నీ తిన్నాం అనమాట. మాకు ఆల్మోస్ట్ బిల్లు దగ్గర దగ్గర 2800 అలాగైంది. సో మేము తినేసి మేమైతే బయలుదేరాము. సో టేస్ట్ అంతా కూడా చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా నచ్చింది. సో మన మనం ఏదైనా సరే అడాప్ట్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే కోకోనట్ అయినా పర్లేదు, ఆయిల్ అది ఇదైనా పర్లేదు. సో అడాప్ట్ చేసుకుంటే మాత్రం ఫ్లేవర్ అయితే నాకు చాలా చాలా నచ్చింది అనమాట. సో నేనైతే వీళ్ళకి ఫోటో అయితే తీశాను. సో నా స్టైల్లో ఫోటో అయితే తీశాను. మనం మామూలుగా ఉండదు కదా మనకే అసలుకే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది. సో మేము తినేసి ఇంకా వాక్ చేసి స్టార్ట్ చేసాము. సో వాక్ చేసి స్టార్ట్ చేస్తూనే వెళ్తుంటే దారిలో మాకు ఒక పాన్ డబ్బా ఒకటి కనిపించింది. సో మేమైతే ఒక 2 స్వీట్ పాన్ అయితే చెప్పాను. సో 2 స్వీట్ పాన్ ఏమొచ్చి నాకు 50 రూపీస్ అయితే అయ్యింది. స్వీట్ పాన్ టేస్ట్ కూడా బాగుంది. ఈ భయ్యాకి టైం 11:30 అదే దగ్గర దగ్గర 12 అవుతున్నా సరే జనాలు ఎవరు కూడా తగ్గలేదు అసలు. ఇక్కడ చాలా ఫుల్ డిమాండ్ అయితే ఉన్నదన్నమాట. సో మామూలుగానే వీక్ డేలోనే ఇలాగ ఉన్నదంటే వీకెండ్లో ఇంకెలాగ ఉంటుందో మరి చూడాలి. సో నేనైతే వీళ్ళకి జస్ట్ స్ట్రీట్ వీడియో షూట్ అయితే నేను చేశాను. దాని తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసి పెడతాను నేను. అది కూడా మీరు చూడండి. సో బయలుదేరైతే మా బావగారు అండ్ పింకీ ఏమొచ్చి వాళ్ళైతే హోటల్కి వెళ్తున్నారు. నేనేమో వాళ్ళని హోటల్లో దింపేసిన తర్వాత అక్కడే నా బైక్ పెట్టాను. అక్కడి నుంచి నేను మా ఇంటికైతే వెళ్ళాలి. సో వీఆర్ ఆన్ ద వే టు హోమ్. నేనైతే స్ట్రీట్ వీడియో షూట్ అయితే తీస్తున్నాను. సో చూద్దాం అవుట్పుట్ ఎలాగొస్తుందో. మొత్తం ఇప్పుడైతే ఏం అర్థం కాదు కానీ వీడియో ఎడిటింగ్ అయిన తర్వాత చూద్దాం, బాగానే వస్తుంది అని అనుకుంటున్నాను. సో ఇదండి మొత్తానికి మా లేట్ నైట్ డిన్నర్ అయితే ఇలాగయింది. మేమైతే వెళ్ళిపోతున్నాం. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బ్రిగేడ్ రోడ్ అండ్ తిరంగా. జై హింద్. బ్యాక్ టు హోటల్. సో హోటల్కి అయితే వచ్చేసాము. సో థ్యాంక్ యూ. గుడ్ నైట్. బాయ్. టేక్ కేర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.